హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ అయితే అయిపోయినాయండి, సజావుగా మొత్తం అయితే ముగిసిపోయాయి. కానీ ఇంకా 3 డేస్లో అంటే రిజల్ట్ జూన్ 4th అయితే రిజల్ట్ అయితే ఉంది. ఈ తరహాలోనే ఈ రోజు అయితే 6:30కి అయితే ఎగ్జిట్ పోల్స్ అనేవి అయితే రిజల్ట్ అయితే వచ్చాయి. అంటే ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పేసి, అంటే వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, అలానే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, అలానే కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదర్స్ అసలు ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, అలానే ఓట్ షేరింగ్ ఎంత జరిగింది, ఏ పార్టీకి ఎంత జరిగింది, ఎంతమంది ఓటు వినియోగించుకున్నారని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ నుంచి అయితే విడుదలైతే చేశారు. అసలు ఎప్పుడా అని చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు విడుదల చేస్తారా, ఏ పార్టీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్తారా, అందరూ ఎదురు చూస్తున్నారండి. మన రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్ర ప్రజలు కూడా మన రాష్ట్రం వైపే చూడడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే ముగ్గురు కలిసి వస్తున్నారు, నేను సింగిల్ గా పోటీ చేసి జనాల అండదండ ఉంది, నాకు జనాల సపోర్ట్ ఉంది, జనమే నన్ను గెలిపిస్తారని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దీని తరహాలోనే ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపే చూస్తున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి ఎవరు గెలుస్తారు, ఎమ్మెల్యేలుగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, అలానే ఎంపీలుగా ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, ఈసారి ఆంధ్ర రాష్ట్రంలో ఏ జెండా ఎగురుతుంది, ఎవరు ఈసారి మళ్ళీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఇలాంటివి ఎన్నో వార్తలు అయితే మనకి జనాలైతే వింటున్నారు, అలానే మాట్లాడుకుంటున్నారు. దీని తరహాలోనే ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్న తరహంలో ఇప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయండి. అలానే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందో ఇక్కడైతే మనం చూద్దాము. ఇక్కడ చూడండి, పారదాస్ వచ్చేసరికి ఏమో వైసీపీకి 1102 to 120 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి మాత్రం 55 to 65 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అంటే వీళ్ళు చెప్పిన ప్రకారం ఈసారి అయితే ఫ్యాన్ ప్రభంజనం సృష్టించబోతుంది అని చెప్పొచ్చు. అలానే కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం ఇవి మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ప్రకారం ఈసారి అయితే 1102 to 120 అంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలుస్తుంది, అగైన్ వైఎస్ఆర్సీపీ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సీట్లు కూడా అంటే వైనాట్ 175 అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత టఫ్ ఫైట్ ఇచ్చినా లాస్ట్ లో ఎన్నో నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన జనాలు వాటిని నమ్మకుండా, అంటే ఎలక్షన్ వేసే ఆ రోజు ఓటు హక్కుని వినియోగించుకునే సమయంలో కూడా మీరు ఓటు హక్కు అటు వేయాలి ఇటు వేయాలని చెప్పేసి దాడులు జరిగి ఇరు వర్గాల పార్టీల జనాల మధ్య ఘర్షణలు ఎన్ని జరిగినా సరే ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళైతే ఈసారి 1102 to 120 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు వైసీపీకి. అలానే స్మార్ట్ పోల్ వచ్చేసరికి 80+8 అలానే 93+8 అంటే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే స్మార్ట్ పోల్ వచ్చేసరికి అయితే ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే జనాలు ఈసారి అంటే ఎంత తెలివిగా ఉన్నారు, ఎవరు గెలిచినా అంత మెజారిటీ అయితే రాదు, అటు ఇటుకైతే కొంచెంలోనే గెలిపించుకోవాలి అని చెప్పేసి, అంటే ఈసారి వీటికి అంటే లాస్ట్ టైం 151 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎందుకు మెజారిటీ తగ్గిందంటే అంటే ఘర్షణల వల్ల, లేకపోతే భయపెట్టారా పెత్తందారులు పేద ప్రజల్ని, ఇలాంటివి ఎన్నో మనకైతే ఆలోచనలు అయితే వస్తున్నాయి. కానీ ఈ రకంగానే స్మార్ట్ పోల్ అయితే ఈసారి వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది, వైసీపీకి ఏమో 88 వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అలానే జన్మత్ పోల్స్ మనం మాట్లాడుకోవాల్సింది ఎక్కువగా ఏదంటే జన్మత్ పోల్స్. ఎప్పుడు అయినా లాస్ట్ టైం చూసుకుంటే మనం 2019లో చూసుకున్నా, ఇప్పుడు చూసుకున్నా 2014 ఇలా ఎప్పుడు చూసుకున్నా జన్మత్ పోల్ మాత్రం ఆల్మోస్ట్ క్లియర్గా ఇస్తుందండి. ఎందుకంటే ఎగ్జాక్ట్ అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎవరు గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ పోల్ అయితే నిజంగా చెప్తుంది. దీని ప్రకారం మనం చూసుకుంటే 95 to 103 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు వైసీపీకి. అలానే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ, ఎన్డీఏ కూటమికి మాత్రం 67 to 75 అంటే ఈసారి కూడా మళ్ళీ జన్మత్ పోల్ ఇచ్చిన ప్రకారం ఏంటంటే వైసీపీయే గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అసలు చాణక్య చూడండి, వైసీపీకి ఏమో 39 to 49 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. ఎన్డీఏ కూటమికి ఏమో 114 to 125 గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఏం అర్థమవుతుంది అంటే 39 to 49 అంటే ఇప్పుడు కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం ఈ డిస్ట్రిక్ట్లోనే ఆల్మోస్ట్ 62 ఉన్నాయి. ఆ 62 లాస్ట్ టైం ఆల్మోస్ట్ అన్ని విన్ అయ్యారు. ఈసారి అన్ని విన్ అయినా 62 వస్తాయి. కానీ వీళ్ళేం చెప్తున్నారంటే చాణక్య వాళ్ళు 39 to 49 వచ్చే ఛాన్స్ మాత్రమే ఉంది అని చెప్తున్నారు. అలానే WRAP వీళ్ళు వచ్చేసరికి ఏమో వైసీపీకి డైరెక్ట్గా 158 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి ఏమో 4 to
17 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. మళ్ళీ చాణక్య ఎక్స్ వచ్చేసరికేమో వైసీపీకి వచ్చేసరికేమో 47 వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అలానే ఎన్డీఏ కూటమికి వచ్చేసరికేమో 109. అంటే జనాలు ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అని వేచి చూస్తున్నారు. అంటే బెట్టింగ్ రాజులకు కావచ్చు, ఇలాంటి ఎందరికో ఉపయోగపడుతుందండి ఎగ్జిట్ పోల్. ఎందుకు అంటే లాస్ట్ టైం కూడా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఇచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని చెప్పేసి. కానీ వాళ్ళైతే ఏదైతే మెజారిటీ ఇచ్చారో దానికి ఎక్స్ట్రానే వచ్చింది, కానీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు. అలానే ఇప్పుడు కూడా ఇలాంటి ఎగ్జిట్ పోల్స్ ఎన్ని వచ్చినా సరే ఈసారి కూడా ఇక్కడ మనం చూసుకుంటే 5 మనం తీసుకున్నాం, 6 తీసుకుంటే ఆల్మోస్ట్ 3 ఏమో వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు, 3 ఏమో ఎన్డీఏ కూటమి గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. 3లో కూడా చూడండి పరదాసు, జన్మత్ పోలు, ర్యాప్ వీళ్ళు మాత్రం కంపల్సరీగా ఈసారి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. 3 వచ్చేసరికేమో ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే జన్మత్ పోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా వీళ్ళు కరెక్ట్గా ఇచ్చారు. అలానే పరదాసు వీళ్ళు మనం ఏ రిపోర్ట్ చూసుకున్నా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 నుంచి మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఈ రిపోర్ట్స్ మనం ఏం చూసినా ఈసారి మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, గవర్నమెంట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మకంగా ఉండి అంటే ఎలక్షన్స్ అన్ని రోజులు ఇక్కడ ఉండి విదేశీ పర్యటనకి వెళ్ళి ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి లండన్ నుంచి తిరిగి రావడం, మళ్ళీ ఎంత మంది ఎదురు దెబ్బలు వేసినా నాకు జనం ఉన్నారు అని చెప్పేసి, జనాలు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి బలంగా నమ్మి ప్రశాంతంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జనాలే మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారని ఇక్కడైతే మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎలాగైనా ఈసారి ఎన్ని చేసినా సరే మళ్ళీ అగైన్ వైఎస్ఆర్సీపీ అంటే మళ్ళీ ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుంది అని అయితే ఇక్కడ అర్థమవుతుంది. జూన్ 9 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వైజాగ్లో అని చెప్పేసి బల్లా గుద్ది చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. అంటే వాళ్ళు ఎంత నమ్మకంగా ఉన్నారు, జనాలు ఎంత నమ్మారు అంటే 5 years జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఎన్ని పథకాలు పెట్టినా వాళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు ఎన్డీఏ కూటమిని అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుందని. ఈ పోల్స్ బేస్ చేసుకొని ఇంతకన్నా ఎక్కువ శాతం ఓట్లు అంటే మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉందా లేకపోతే మన తగ్గే ఛాన్స్ ఉందా అనేది అయితే మనం చూడాలి. కేవలం అంటే ఆల్మోస్ట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేది పక్కాగా అయితే ఈ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఏ ఎగ్జిట్ పోల్స్ చూసుకున్నా ఆల్మోస్ట్ ఒక 10-15 చూసుకుంటే 15లో ఒక 5 ఎన్డీఏ కూటమి గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు. మిగతా 10 మాత్రం వైఎస్ఆర్సీపీ కన్ఫామ్గా గెలుస్తుంది అని చెప్తున్నారు. అంటే సీట్లు కొంచెం అటు ఇటు అయినా సరే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పక్కాగా గెలుస్తుంది అనేది చెప్తున్నారు. అంటే జనాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు, జగన్మోహన్ రెడ్డి గారు జనాల్ని ఎంత నమ్మారో జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అంతే నమ్మారు అని ఇక్కడైతే మనకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే 151 అంటే 151 సీట్లు అంటే నార్మల్ విషయం కాదు. ఈసారి అంతకు తగ్గినా సరే 120 లేదా 110 ఈ లోపు వచ్చి మళ్ళీ అగైన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని అయితే మనకి ఇక్కడైతే అర్థమవుతుంది. అంటే ముగ్గురు ప్రభావం, బీజేపీకి అసలు సీట్లు వచ్చే అవకాశమే లేదు అని అంటున్నారు. అసలు చూడాలి అంటే ఇంకా 2 days అంటే 2-3 4th అయితే రిజల్ట్ వస్తుంది. జూన్ 4th ఏం జరుగుతుంది, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ అయితే ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. అంటే మళ్ళీ ఈసారి ఎన్డీఏ కూటమికి ఓటమి తప్పదా లేకపోతే ఏమన్నా మార్పులు ఉంటాయి అనేది అయితే చూడాలి. అసలు మీరేమనుకుంటున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.